14వ తేదీ జూలై నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం. కీర్తనలు 37వ అధ్యాయము 29వ వచనము. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. సహోదరి సహోదరులారా, ప్రభువునకు నమ్మకంగా జీవించేవారు అన్ని విషయాలలోనూ ఆశీర్వదింపబడతారు. నీతిమంతులం అంటే మనం ఏవో నీతి కార్యాలు చేస్తున్నాము అని కాదు, కానీ ప్రభు పైన మనకున్న విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. ఎవరైతే ప్రభు వాక్యానికి లోబడి ప్రభు చిత్త ప్రకారము జీవిస్తారో వారు భూమిని స్వతంత్రించుకుంటారు. ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేస్తూ పాపపు జీవితాన్ని జీవించేవారు ఇప్పుడు బాగానే ఉన్నట్టుగా అనిపించిన తర్వాత గొప్ప నాశనంను చూస్తారు. వారి అభివృద్ధి తాత్కాలికంగా ఉంటుంది, కానీ నీతిమంతుల ఆశీర్వాదము శాశ్వతమైనది. ఈ లోకంలో ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా ప్రభులో మనము బలంగా స్థిరంగా ఉన్నప్పుడు ప్రభు అనుగ్రహించే శాశ్వతమైన ఆశీర్వాదములను పొందుకుంటాము. ఈ భూమి మీద జీవించినప్పుడు మాత్రమే కాదు, మరణం తర్వాత కూడా ప్రభు యొక్క పరలోక రాజ్యంలో ప్రవేశించి ప్రభు ద్వారా నిత్య జీవాన్ని పొందుకుంటాము. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. పాపపు జీవితాన్ని జీవించే వారితో మా జీవితాలను పోల్చుకొని బాధపడే వారముగా కాకుండా మీరు మాకు అనుగ్రహించే ఆశీర్వాదములు శాశ్వతమైనవి అని గ్రహించి ప్రతి పరిస్థితుల్లోనూ మీకు నమ్మకంగా జీవించడానికి మాకు సహాయం చేయండి తండ్రి. ఇన్ని శ్రమలు పోరాటాలు కలిగిన మీలో స్థిరంగా ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభువా. మేము పొందుకునే ప్రతి ఆశీర్వాదము కేవలము మీ కృపయే. మీరు మాకు అనుగ్రహించినదే అని గ్రహించి మమ్మల్ని మేము తగ్గించుకొని మా జీవితకాలం అంతయు మీకు లోబడి నమ్మకంగా జీవిస్తూ చిత్తాన్ని జరిగించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.